సందర్భ సహితంగా దేవుని యొక్క వాక్యమును నేర్చుకుందాం. సందర్భ సహితం. సందర్భ సహితం అంటే సమాధి కార్యక్రమానికి వెళ్ళి కొద్ది నిమిషాల్లో గోతిలో పెట్టబోతుండగా ఆ యొక్క శవపేటికను అప్పుడు వివాహమన్నది పవిత్రమైనది అని పాడుతూ, సందర్భ సహితం అనగా కొద్ది నిమిషాల్లో నూతన వధువరులు జత చేయబడబోతున్నటువంటి సమయంలో అలాంటి పాటలు, అలాగనే ఇలా ఏం పాట పాడతారు, అదే శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు పరదేశులము ప్రియులారా అంటే సందర్భ సహితంగా కొన్ని పాటలు ఉన్నాయి. సమయానుకూలమైనటువంటి పాటలు, అలాగనే సందర్భ సహితమైనటువంటి వాక్యము కూడా ఉంది. సందర్భ సహితమైనటువంటి సందేశం. వివాహమునకు వెళ్ళి దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు, దినములు రాకముందే వెండి తాడు తెగిపోవును అని చెప్పామనుకోండి, అడు బంగారం తాడు తీసుకొని అక్కడే పడేసి ఈ పెళ్ళొద్దు, నాకు ఈ పెళ్ళొద్దు, ఈ స్టేజ్ మీద నేను ఉన్నాను కానీ మనం అందరం చనిపోతామని సేవకులు చెప్తున్నారు, ఇంకా పెళ్లి చేసుకున్న రేపటి నుండి ఎప్పుడు చచ్చిపోతానో అని భయమే నాకు ఉంటుంది అని పారిపోతాడు. కనుక సందర్భ సహితంగా మనం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ ఆదివారమునకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే మట్టల ఆదివారం. జాగ్రత్తగా, ఇది కాలము మారుతూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో కొందరు భక్తులు ఈ యొక్క ఆదివారమును నిర్ణయించినటువంటి పరిస్థితి. ఈ ఆదివారమునకు వారు పెట్టినటువంటి పేరు మాత్రమే. బైబిల్ గ్రంథాన్ని అంతటిని కూడా మీరు ఆలోచన చేస్తే ఎక్కడ కూడా మట్టల ఆదివారం అనేటువంటి మాట వ్రాయబడలేదు. జాగ్రత్తగా విన్నా, మట్టల ఆదివారం అనేటువంటి మాట వ్రాయబడలేదు. మరి ఎందుకు ఈ యొక్క ఆదివారమునకు ఎంతటి ప్రాముఖ్యత అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి చదవగలిగిన వారు 1 నుండి కొన్ని వచనాలు చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక మాట చెప్పాలి. కూడి వచ్చిన సంఘమునకు, సమాజమునకు శుభము కలుగునుగాక. అలాగనే నా ప్రత్యేకమైన వందనాలు. ఇంకొక మాట చెప్పాలి. చెవు గలవాడు. దీనికి అర్థం ఏంటంటే, చెవిటోళ్ళకి వాక్యం అర్థం కాదు. చెవిటోళ్ళు ఏం చేస్తారు, వాక్యం చెప్పినప్పుడు ఆడవాళ్ళు అయితే ముగ్గులు వేసుకుంటారు. చెవిటోళ్ళు ఏం చేస్తారు, మగవాళ్ళు అయితే ఫోన్ పట్టుకొని ఏ ఫ్రీ ఫైరో ఏదో గేమ్ ఆడుకుంటారు. చెవిటోళ్ళు ఏం చేస్తారు, ముచ్చలు చెప్పుకుంటారు. చెవిటోళ్ళు ఏం చేస్తారు, వ్యాపార లావాదేవీలు చూసుకుంటారు. చెవిటోళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళితే బాగుంటుంది అని చెప్పుకుంటారు. చెవు గలవాడు చెప్పాలి బిగ్గరగా, చెవి గలవాడు వినుగాక. ఆమేన్. దయచేసి చదువుకుందాం 1వ వచనం నుండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర నున్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని
చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఏమని వ్రాయబడిందండి? ప్రవక్త వలన ఏమని వ్రాయబడింది? అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. జాగ్రత్తగా విన్నా. ఈ మాటల మీద కొద్ది నిమిషాల పాటు మీరు లక్ష్యం ఉంచండి. మనకున్నటువంటి సమయాన్ని బట్టి సమయానుకూలంగా మాట్లాడుకుందాం. చూడండి, యేసు ప్రభువారు ఆయన అనేక ప్రాంతముల గుండా, అనేక పట్టణముల గుండా ఆయన ప్రయాణించారు. ప్రయాణించినటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క రాజ్యమును గూర్చి, రక్షణను గూర్చి, విమోచన గూర్చి, పాప క్షమాపణను గూర్చి అనేక విషయాలు ప్రజలకు ఆయన బోధించారు, నేర్పించారు. అయితే ఎట్టకేలకు ఆయన యెరూషలేములోనికి అడుగు పెట్టేటువంటి సమయం రానే వచ్చింది. యేసు ప్రభువారిని గురించి అనేక ప్రవచనాలు ప్రవక్తల ద్వారా దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వారిని బలపరిచి వ్రాయించినటువంటి ప్రవచనాలు, అనేక ప్రవచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శరీరధారిగా యేసు ప్రభువారు భూమి మీద అడుగు పెట్టినప్పుడు నెరవేర్చబడాలి. ఈ ప్రవచనాలన్నిటినీ కూడా నెరవేర్చడానికే తండ్రి చేత పంపబడినటువంటి కుమారుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన యెరూషలేము ప్రాంతమునకు వచ్చేటువంటి పరిస్థితుల్లో, ఆయన సియోనుకు వచ్చేటువంటి పరిస్థితుల్లో, ఆయన యెరూషలేము ప్రాంతములో అడుగు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఆయన గూర్చి వ్రాయబడినటువంటి ఒక ప్రవచనం సుమారుగా ఇంచుమించు క్రీస్తు పూర్వము 520వ సంవత్సరం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. క్రీస్తు పూర్వము 520వ సంవత్సరములో దేవుని పక్షమై దేవుడు మాట్లాడేటువంటి మాటలు, ప్రజలతో మాట్లాడడం, ప్రజలను బలపరచడం, ప్రజల యొక్క పాపముల నిమిత్తమై దేవుని ఎదుటకు వెళ్ళి మొర్రపెట్టడం, అలాగనే ప్రజల పక్షమై దేవునికి విజ్ఞాపన చేయడం, దేవుని పక్షమై ప్రజలను హెచ్చరించేటువంటి పరిస్థితులు ఈ ప్రవక్తల జీవితాలలో ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రవచనమును గూర్చి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఆ ప్రవచనం 5వ వచనములో చెప్పబడతా ఉంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చి ఉన్నాడు, సియోను కుమారితో చెప్పుడి. జాగ్రత్తగా వినా. ఆయన ఏమి ఎక్కువ వస్తానన్నాడండి? గాడిదను, గాడిద పిల్లను ఎక్కి వస్తాడు. ఇక్కడ 2 విషయాల మీద నేను పెట్టాలని ఇష్టపడతా ఉన్నాను. మొదటిది ఏమిటంటే, యేసు ప్రభువారు గాడిదను ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న మన అందరి హృదయాల్లో ఉండాలి. జాగ్రత్తగా వినా. యేసు ప్రభువారు గాడిదను ఎందుకు ఎంచుకున్నారు? అనేక వాహనాలు ఉన్నప్పటికీ, అనేక విధాలైనటువంటి పశువులు ఉన్నప్పటికీ, అనేక విధాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ ఆయన గాడిదను మాత్రమే ఆయన ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన అందరికీ కలగాలి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు, నీ రాజు. మత్తయి సువార్తలో మనము ప్రాముఖ్యంగా చదువుతున్నాం. మత్తయి గారు పరిచయం చేస్తున్నారు యేసు ప్రభు వారిని. యేసు ప్రభు వారు అనగా ఎవరు అంటే, ఆయన మెస్సయ్య లేక రాజు. ఏమని పరిచయం చేస్తున్నాడండి? మెస్సయ్య లేక రాజు అనేటువంటి పరిచయాన్ని ప్రజలకు ఇస్తున్నాడు. ఈ గ్రంథాన్ని ప్రారంభించినప్పుడు మొదటి అధ్యాయంలో వంశావళిని మనం చదువుతాం. అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ వంశావళిని గూర్చి వ్రాయబడింది. ఒక రాజుకు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి వంశావళి ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ రాజుకు ఖచ్చితంగా ఏమి ఉండాలండి? వంశావళి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన అందరిని కూడా ఒకవేళ మీ తండ్రి గారి పేరు చెప్పమంటే చెప్తామా? చెప్పమండి? చెప్తాం. మీ తాతయ్య గారి పేరు చెప్పమంటే చెప్తాం.
మరి మీ ముత్తాత గారి పేరు చెప్పమంటే ఎంతమంది చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు? మరి ఆ ముత్తాత గారి నాన్నగారి పేరు చెప్పమంటే ఎంతమంది చెప్తారు? చూడండి, మత్తయి యొక్క ఉద్దేశాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యూదులందరూ కూడా దేవాతి దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. ఇంచుమించుగా 12 తెగలకు సంబంధించినటువంటి జాతులు ఉన్నాయి. ఈ జాతులకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవాతి దేవుని అనగా సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు, కానీ క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించట్లా. వారికి పరిచయం చేస్తున్నారు యేసు ప్రభువారు ఎవరు అనగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అని. యేసు ప్రభువారు ఎవరు అనగా మీరు ఎవరి కొరకైతే శాశ్వత రాజ్యం, ఒక రాజ్యం కావాలనుకున్నారో, మమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజు కావాలనుకున్నారో, ఆ రాజే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక ప్రవచనం నెరవేర్చబడడానికి యేసు ప్రభువారు తన శిష్యులతో పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే, 2వ వచనములో మనం చదువుతున్నాం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానిలోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అంటే అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను అని తన 2 శిష్యులతో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేశారు. చూడండి, ఇంతకీ ఈ ప్రవచనం ఎప్పుడు ప్రవచించబడింది అంటే ఏ గ్రంథములో అంటే మనము జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనములో మనము చదవగలుగుతాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ జకర్యా అంటున్నారు, నీ రాజు దీనుడై సాత్వికుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యెరూషలేము నివాసులారా బహుగా ఏం చేయాలండి? సంతోషించాలి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు? ఇక్కడ ఉన్నారండి అందరూ? దగ్గరగా రండి, చేతుల పైకెత్తి ప్రభునామాన్ని స్తుతించండి. యేసయ్య ఇప్పుడే రాబోతున్నాడు, యేసయ్య ఇప్పుడే రాబోతున్నాడు అన్న మాట మనకు వినపడగానే ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవునికి మహిమ కలుగునుగా. వస్తే ఏముందండి, పోతే ఏముందండి, ఇప్పుడో ఫిక్స్ అయిపోయానండి, నేను ఎలాగో వెళ్ళనా ఆయనతో. చాలా మంది ఎలా ఉన్నారంటే, ఎవరైనా ఆరాధన చేశారనుకోండి, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అంటే ఫిక్స్ అయిపోయాం మనం. మన దరిద్రత, మన దౌర్భాగ్య స్థితో ఏంటో అర్థంగా విశ్వాసం మీద కట్టబడవలసినటువంటి మనం ఏం చేస్తామంటే ఒక కోవకు వచ్చి ఫిక్స్ అయిపోయాం, నా బ్రతికింతే, మారదు, నా దగ్గర ₹1 లేదు, నా బ్రతికి ఎప్పుడు ఇంతే అని అలా ఫిక్స్ అయిపోయినప్పుడు దేవుడు తదస్తు అంటాడు, నీవెప్పటికీ అలాగే ఉండిపోతావు. అది కృపలోనికి అడుగుపెట్టి సమృద్ధిలో నుండి దేవుడు అధికమైనటువంటి సమృద్ధిలోనికి నడిపించగలడని విశ్వాసముతో అడుగులు వేయడం ప్రారంభించవనుకోండి, అబ్రహామునకు మించినటువంటి ఆశీర్వాదం దేవుడు మన జీవితంలోనికి తీసుకొని రాబోతున్నాడు. 2 చేతుల పైకెత్తి దగ్గర ప్రభునామాన్ని స్తుతిందా. హల్లెలూయా. చూడండి, జకర్యా గ్రంథములో 9వ అధ్యాయములో మనము చదివినటువంటి మాటలు జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, సంతోషించండి, ఉల్లసించండి, రాజు మీ ఎదుటకు రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము అక్కడ చదవగలుగుతున్నాం. రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇందాక అడిగిన ప్రశ్న మరలా అడుగుతున్నా, ఈ ప్రవక్త కూడా ఎందుకు గాడిదను మాత్రమే ఎంచుకున్నాడు? అక్కడ యేసు ప్రభువారు తన శిష్యులు చెప్తున్నారు, ఒక గాడిదను గాడిద పిల్లను తీసుకొని రండి అని. అయితే ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క మాటకు సమాధానమును మనం ఎదిగితే అది ప్రవచనము నెరవేర్పని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఒక ప్రవచనం ప్రవచించబడింది. మరి ప్రవక్త అయినటువంటి జకర్యా ఎందుకు గాడిదను ఎంచుకున్నా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. చూడండి, పాతకాలంలో ఎక్కువగా ఈ గాడిదలు ఎందుకు ఉపయోగించేవారండి? ఎవరు ఉపయోగించేవాళ్ళు? సాకలోళ్ళు. ఎవరు? సాకలోళ్ళు. ఎందుకంటే
ఈ యొక్క గాడిదలు చాలా బరువును మోస్తాయి. వారు రాజు యొక్క గృహాలకు వెళ్ళినప్పుడు, సంపన్నుల యొక్క గృహాలకు వెళ్ళినప్పుడు, ధనికులైనటువంటి గృహాలకు వెళ్ళినప్పుడు వారి యొక్క బట్టలన్నిటిని కూడా ఉతకడానికి ఏం చేసేవారంటే ఆ బట్టలన్నిటిని కూడా గాడిద మీద పెట్టి తీసుకుని వెళ్ళిపోయేవారు. సుప్రభు వారు గాడిదను ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఒక ప్రవచనం ఉంది. అయితే ఆ ప్రవచనాన్ని ప్రవచిస్తున్నటువంటి జకర్యా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపితులై పరిశుద్ధాత్మ అతన్ని బలపరిచినప్పుడు ఆ మాటను వ్రాస్తున్నాడు. సియోనులో ఉండేటువంటి దుఃఖమును బట్టి, సియోనులో ఉండేటువంటి కన్నీటిని బట్టి, యెరూషలేము నివాసులు పడుతున్న వ్యాధులను బట్టి ఆ ప్రజలందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు క్రీస్తు పూర్వము 520వ సంవత్సరంలోనే వ్రాయబడింది ఈ మాట. నీ రాజు గాడిద పిల్లను ఎక్కి నీ ఎదుటకు రాబోతున్నాడు. చూడండి, ఇది యెరూషలేములో యేసు ప్రభువారు అడుగు పెట్టేటువంటి విధానం. దీనిని మరొక మాటలో చెప్పాలి అంటే యెరూషలేము ప్రవేశం. చెప్పండి నాతో కలిసి, యెరూషలేము ప్రవేశం. యేసు ప్రభువారు యెరూషలేములోనికి అడుగు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క జకర్యా గాడిదను ఎన్నుకోవడానికి ప్రధానమైనటువంటి కారణాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే గాడిదకు ఉండేటువంటి స్వభావాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అది ఎంత భారమైనప్పటికీ విధేయతను చూపిస్తుందంట. ఏం చేస్తుందండి? విధేయతను చూపిస్తుందంట. మరొక మాటలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, ఈ గాడిద సమాధానమునకు సాదృశ్యంగా ఉన్నది, ఈ గాడిద సమాధానమునకు సూచనగా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనము దేవుని యొక్క మాటల ద్వారా మనము నేర్చుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, క్రీస్తు పూర్వం 500 సంవత్సరములో 520వ సంవత్సరములో ఈ యొక్క ప్రవచనం ప్రవచించబడింది. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 30వ ఏట తన యొక్క పరిచర్య ఆయన ప్రారంభించారు. 30వ ఏట తన యొక్క పరిచర్యను ప్రారంభించి 3.5 సంవత్సరాల పాటు తన యొక్క పరిచర్యను అంతటిని కూడా ఆయన ముగించారు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్య వ్యవధిలోనే ఈ ప్రవచనము యేసు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు ఆయన నెరవేర్చడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని యొక్క వాక్యమును మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే రాజులు మొదటి గ్రంథం ఆయన గాడిదను ఎక్కుటకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, మత్తయి అంటారు యేసు ప్రభువారు అనగా ఎవరు అంటే రాజు అనేటువంటి విషయాన్ని. రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 32వ వచనం. 1వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు రాజు అయిన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయును నా యొద్దకు పిలువుమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడినైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనునకును తీసుకొని పోయి. ఎవరి కంచర గాడిద మీద? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? రాజైన దావీదు పలుకుతున్న మాటలు. వినాలి జాగ్రత్తగా. ఇందాక మనం చెప్పుకున్నాం, గాడిదలను తరచుగా ఎవరు ఉపయోగించేవారండి? సాకలోళ్ళు. కాలం మారిన తర్వాత సాకలోళ్ళు వాడేవారు. దానికంటే ముందు కాలములో, రాజులు పరిపాలించేటువంటి కాలములో ఎక్కువగా రాజులు సహితము గాడిదలను ఉపయోగించేవారండి. జాగ్రత్తగా వినాలి. కాలము మారిన తర్వాత కొన్ని సంవత్సరాలకు గుర్రాలను ఉపయోగించేటువంటి వాడుక, కొన్ని తరాలు మారుతున్నప్పుడు అనేక విధాలైనటువంటి వాహనాలు వచ్చాయి. కానీ మొదట్లో పూర్వకాలములో రాజులు పరిపాలించేటువంటి కాలములో ఎక్కువ గాడిదలను ఉపయోగించేవారు. ఎందుకంటే గాడిద ఎంతటి భారమైన అది విధేయతను చూపిస్తుంది. ఎందుకంటే గాడిద సమాధానమునకు సూచన ఉన్నది. ఎందుకంటే గాడిద సమాధానమునకు సాదృశ్యంగా ఉన్నది. ఇక్కడ దావీదు అంటున్నాడు, నాకు ఒక కంచర గాడిద ఉంది. ఏం గాడిద ఉంది? కంచర గాడిద ఉంది. మన పిల్లలు మన మాట వినకపోతే ఏం చెప్తాం? గాడిదినా అట్టు గాడిద. చూడండి, అందుకే గాడిదకి మనకు ఏముంది? దగ్గర పోలిక. మన చుట్టాలే అవి.
అందుకే జాగ్రత్తగా వినా. దావీదు అంటున్నారు, నాకు ఒక కంచర గాడిద ఉన్నది. దావీదు పరిపాలన చేస్తున్నప్పుడు, పరిపాలన జరిగిస్తున్నప్పుడు తన పరిపాలన అంతా కూడా దేవుని చిత్తములో జరిగించబడుతుంది. దేవుడు అన్నాడు, నేను నీ కుమారుణ్ణి రాజుగా నిలబెట్టుకోబోతున్నా. దావీదు అంటున్నారు, తన కుమారుని పట్టాభిషేకం చేయుటకు, తన కుమారుని రాజుగా నిలవబెట్టుటకు అక్కడ వాడుతున్నటువంటి పదజాలాల్ని మనం చదువుతున్నప్పుడు, రాజుల గ్రంథాన్ని మనము 32వ వచనం నుండి కూడా, 1వ అధ్యాయం 32వ వచనం నుండి కూడా మనము చదివాం. చూడండి, అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయును నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా దావీదు అంటున్నారు, మీరు మీ ఏలిన వాడనైన నా సేవకులు పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు పాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాకని ప్రకటన చేయవలెను. చూడండి, దావీదు రాజు అంటున్న మాటలు ఇవే. నాకు ఒక గాడిద ఉన్నది, ఆ గాడిద మీద నా కుమారుడైనటువంటి సొలొమోనుని మీరు ఎక్కించాలి. ఎందుకొరకో తెలుసా? అతనిని రాజుగా చెప్పాలి, అతనిని రాజుగా పట్టాభిషేకము చేయుట కొరకు, అతనిని రాజుగా నిలవబెట్టుట కొరకు, అతడు రాజుగా పరిపాలన చేసేటువంటి సమయం రానే వచ్చింది. దేవుడు అతన్ని ఎన్నుకున్న విధానము, దేవుడు అతన్ని నిలవబెట్టినటువంటి విధానము. రాజైన దావీదు అంటున్నారు, మీరు వెళ్ళి నా కుమారుని గాడిద మీద ఎక్కించండి. ఒకవేళ బహుశా నేటి కాలములో ఈ గాడిద అవమానమునకు సూచనేమో. ఒకవేళ నేటి కాలములో ఎవరైనా తప్పు చేస్తే గాడిద మీద ఊరేగించారు అనుకోండి, ఏమవుతుందండి? అవమానమే. ఉన్న పరువు అంతా ఏమైపోతుంది? పోతుంది, బజార్ను పడిపోద్ది. కానీ ఆనాటి కాలాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు రాజులకు వాహనాలుగా ఉండేవి. రాజులు వాటిని పెంచుకునేవారు. రాజులు వాటిని పెంచుకొని వాటి మీద ఎక్కి వారి యొక్క జీవనాన్ని కొనసాగించేటువంటి వాడుక ఉన్నది అనేటువంటి విషయాన్ని బైబిల్ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. చూడండి, దేవుని యొక్క లేఖనాలు మనము చదువుతూ ఉన్నప్పుడు నేను ఇందాక జ్ఞాపకం చేశాను, గాడిద అనగా సమాధానమునకు సూచన. దేవుని యొక్క లేఖనాలు యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఒక ప్రవచనాన్ని మనము చదవగలుగుతాం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏమని పేరు పెట్టబడుతుందంట? సమాధానకర్తయగు అధిపతి. మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువారు ఎవరు అని ఆలోచన చేస్తే ఈ మధ్యాహ్న కాల సమయంలో అనేక మంది నెమ్మది లేక వేదనతో కొనసాగిస్తున్నటువంటి బ్రతుకులు ఈరోజు మన సంఘములో ఉన్నాయేమో. ఈరోజు నెమ్మది లేక కన్నీటితో, దుఃఖముతో, వేదనతో నిండిపోయినటువంటి బ్రతుకులు ఉన్నాయేమో. నా దేవుని యొక్క వాక్కు నిన్ను ఆదరిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు నేను కలిగి ఉన్న దేవుడు సమాధానకర్తయగు అధిపతి. ఆయన సమాధానమునకు అధిపతి అయి ఉన్నాడు. ఈరోజు మనుష్యులు అనేక విధాలుగా వారికి ఉండేటువంటి సామర్థ్యతను బట్టి అనేక విధాలుగా సంపదలను కూడబెట్టుకుంటున్నారు, అనేక విధాలుగా గొప్ప పేరును సంపాదించుకుంటున్నారు, ఘనులుగా పిలువబడుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, అభివృద్ధి పొందుతున్నారు, లోకములో మేమే గొప్ప అని చెప్పుకుంటున్నారు. కానీ చివరికి వారి యొక్క జీవితాలు తెరచి చూస్తే రేపో మాపో చనిపోదాం అనుకునేటువంటి పరిస్థితి వారికి ఉంది. వారు ఎక్కడ అడుగు పెట్టినా, వారు అడుగు తీసి పెడితే చాలంట డబ్బే డబ్బు. లాంటి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే బాగుండు,
ఈ లోకంలో మేము బ్రతకలేకపోతున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? వారి జీవితంలో నెమ్మది లేకపోవడమే, వారి జీవితంలో సమాధానము లేకపోవడమే. ఐశ్వర్యవంతులను అనేక మందిని మనం చూసాం, బలవంతులైన వారిని అనేక మందిని మనం చూసాం, మంచి పేరును సంపాదించుకున్న అనేక మందిని మనం చూసాం. సెలబ్రిటీలుగా వెలిగిపోయారు కొంతకాలం. ఎక్కడైనా వారు అడుగు పెట్టారనుకోండి, జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. సెలబ్రిటీలుగా ఎదిగిపోయిన వారే ఆత్మహత్యలు చేసేసుకొని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చివరిగా వారి యొక్క డైరీల్లో రాసుకున్న మాటలు ఏంటో తెలుసా? లోకములో అనేక విధాలుగా మేము మంచి పేరును సంపాదించుకున్నాం, ధనమును సంపాదించుకున్నాం, కానీ మా జీవితాలలో మాకు కావలసినటువంటి నెమ్మదిని మేము సంపాదించుకోలేకపోయాం, సమాధానముని మేము సంపాదించుకోలేకపోయాం. ఎప్పుడు ఏదో విధమైనటువంటి గలిబిలి మా జీవితాలలో ఉంటుంది అనేటువంటి విషయాలు అనేక మంది నేటికి కూడా చెప్పగలుగుతున్నారు. కారణం ఏమిటో తెలుసా? సమాధానమునకు కర్త అయినటువంటి, అధిపతి అయినటువంటి దేవుని వారి యొక్క జీవితాల్లోనికి వారు ఆహ్వానించలేకపోతున్నారు. ఈరోజు అలాంటి ప్రభువుని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలోనికి సమాధానం వస్తుందండి. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఎందుకు మనకు సమాధానం అవసరం? ఎందుకు మనము మన యొక్క జీవితంలో సమాధానము కలిగి ఉండాలి? ఎందుకు యేసు ప్రభువారు మాత్రమే మనకు సమాధానం ఇవ్వగలరు? ఎందుకు యేసయ్య మాత్రమే సమాధానమునకు అధిపతి అయి ఉన్నారు అంటే 5వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. కాబట్టి విశ్వాస మూలము మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఎవరితో సమాధానం కలిగి ఉందాము? దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. చూడండి, ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక మాట వ్రాస్తున్నాడండి 5వ అధ్యాయం 1వ వచనములో. విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, దేన్ని బట్టి తీర్చబడ్డాం నీతిమంతులుగా? మన సొంత క్రియలను బట్టి కాదు, మన జీవిత సాక్ష్యాన్ని బట్టి కాదు, మనం చేసేటువంటి పనులను బట్టి కాదు. మనం ఎలా నీతిమంతులుగా చేయబడ్డామంటే విశ్వాసము వలన. చెప్పాలి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము. ఎవరితో సమాధానము? యేసు ప్రభువారు ఈ లోకములోనికి ఎందుకు వచ్చారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. జకర్యా అంటున్నాడు, యెరూషలేము నివాసులారా ఉల్లసించండి, సంతోషించండి, ఎందుకంటే నీ రాజు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ ఎదుటికి వస్తున్నాడు. దేని కొరకు తెలుసా? నీ జీవితంలో సమాధానమును తీసుకొని రావడానికి. నీవు పోగొట్టుకున్న సమాధానము, నీ జీవితంలో నీవు పోగొట్టుకున్నటువంటి సమాధానము మరలా నీకు తీసుకొని రావడానికి యేసు ప్రభువు నీ ఎదుటికి రాబోతున్నాడు. యేసయ్య నీ జీవితంలోనికి రాబోతున్నాడు. యేసయ్య నీ కుటుంబంలోనికి రాబోతున్నాడు అనేటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. ఎవరితో సమాధానము అనగా దేవాతి దేవునితో. యేసు ప్రభువు మధ్యవర్తిగా ఈ లోకములోనికి అడుగు పెట్టింది ఎందుకో తెలుసా? ఆయన కుమారునిగా ఈ లోకములోనికి అడుగు పెట్టింది ఎందుకో తెలుసా? తండ్రి అయినటువంటి దేవునితో మనకు సమాధానమును ఏర్పరచడానికి. తండ్రి అయినటువంటి దేవునితో మనము సమాధానము కలిగి ఉండాలి. ఆ సమాధానము మనము కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మధ్యవర్తి అయినటువంటి యేసు ప్రభువారు ఎంతైనా అవసరమై ఉన్నది. ఆయన దీనుడై ఎందుకు గాడిద పిల్లనెక్కుతున్నాడు? ఆయన దీనుడే ఎందుకు యెరూషలేము ప్రవేశము గాడిద మీద ఆయన చేస్తున్నాడు అంటే గాడిద సమాధానమునకు సాదృశ్యమై ఉన్నది. అలాగనే ఆ గాడిద పిల్లను ఎక్కుతున్న యేసయ్య కూడా సమాధానమునకు సూచన అయి ఉన్నాడు. ఎందుకు సమాధానము మన జీవితంలో మనం పొందుకోవాలి? ఎందుకు దేవునితో సమాధాన పడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆది నుండి కూడా పరిశీలన చేయాలి. ఆది నుండి కూడా ఆదికాండము 1వ అధ్యాయము మొదలుకొని దేవుడు తన పోలికలో తన స్వరూపములో నరులను కలుగు చేయుదుము అని అనుకున్నప్పుడు 2వ అధ్యాయమునంతటిని కూడా మానవుని యొక్క పుట్టుక, దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క స్వరూపములో
మానవుడు చేయబడిన తర్వాత అతడు అభివృద్ధి పొందుతున్నాడు, విస్తరిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు ఒకే ఒక్క మాట, మీరు ఆ మంచి చెడుల తెలివినిచ్చు ఫలవృక్షమును ఏం చేయకూడదంట, తినకూడదు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఆ తోటలో ఉన్న అన్ని ఫలాలు తినొచ్చు, కానీ ఆ ఫలమును మాత్రమే తినకూడదు. ఈ మాట చెప్పబడినటువంటి విధానంలో మనం ఆలోచన చేస్తే, ఒకవేళ ఈ మాట చాలా చిన్నదిగా మనకు కనబడవచ్చు, కానీ మానవుడు చెప్పినటువంటి పని చేయకుండా వేరొక పని చేయటం ద్వారా ఎంతటి ప్రమాదం వచ్చిందంటే, సాక్షాత్తు దేవుడే మానవునిగా ఈ భూమి మీద అడుగు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. జాగ్రత్తగా వినాలి. ఇది చాలా చిన్న మాట. మీరు తినొద్దు, తిన్నారు. ఒక తండ్రి తన కుమారునికి ఒక పని చెప్పాడంట. జాగ్రత్తగా వినాలి. ఒక తండ్రి తన కుమారునికి ఒక పని చెప్పాడంట. నీవు నా మాట వినడం లేదు, చాలా అల్లరి చేస్తున్నావు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావు. అయితే నీవు నా మాట వింటే నేను నీకు ఒక బహుమానముని ఇస్తాను. నీవు నా మాట ప్రకారంగా చేస్తే నేను నీకు ఒక బహుమానం ఇస్తాను. ఒక గిన్నెని తీసుకొని వచ్చాడంట. ఆ గిన్నె బోర్లించి ఉన్నదండి. జాగ్రత్తగా విన్నా. ఆ గిన్నె బోర్లించి ఉంది. నేను బయటికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా ఆ గిన్నెని టచ్ చేయకూడదు, పట్టుకోకూడదు. కుమారుడితో తండ్రి చెప్తున్న మాట. ఆ కుమారుడు అన్నాడు, సరేనన్నా, నేను ఆ గిన్నెని పట్టుకోను, నీవు ఇచ్చేటువంటి బహుమానం నాకు కావాలని చెప్పాడు. తండ్రి ఇంటిని విడిచి బయలుదేరాడు. కుమారునికి ఆతృత, ఆ గిన్నె కింద ఏముంది, నేను ఎలాగైనా చూడాలి. ఎలాగో మా నాన్నగారు లేరు కదా, నేను చూస్తే మా నాన్నగారికి తెలుస్తుందా, ఎలాగైనా చూడాలి అని ఆతృతతో ఆ బోర్లించినటువంటి గిన్నెను ఇలా తెరచి చూడగానే ఒక బటర్ఫ్లై ఉంది, చీతకోక చిలక ఉంది. తెరిస్తే ఏమవుతుంది, ఎగిరిపోతుంది. చాలా చిన్న మాట. ఆ బటర్ఫ్లై ఎగిరిపోగానే, అమ్మ నా తండ్రి, ఎంత లిటికేషన్ పెట్టావా నాకు. చూడండి, దేవుడు అన్నాడు ఆ ఫలమును తినొద్దు. అపవాది అన్నది ఆ ఫలమును తింటే దేవుని కంటే గొప్పలు అయిపోతావు, దేవతల రూపము వల్ల నీ రూపం అయిపోద్ది, దేవతలకు ఉండే జ్ఞానం నీకు వస్తుంది అని చెప్పగానే అపవాది యొక్క మాటకు వారు విధేయతను చూపించారు, దేవుని యొక్క మాటను త్రోసిపుచ్చారు. దీని వలన దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము మానవుని మీద ఎప్పటికీ కూడా, నేటికి కూడా, జాగ్రత్తగా విన్నా, దేవుని యొక్క కోపము మానవుని మీద రగులుతూనే ఉన్నది. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదో. మనము ఆయనలో ఉంటే ఆయన ఏం చేస్తాడు అంటే, తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధాన పరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 5వ అధ్యాయములో ఆ మాటల్ని మనము చదువుతూ ఉన్నాము. తండ్రి అయినటువంటి దేవునితో మనం ఏం కలిగి ఉందము అంటే, సమాధానము కలిగి ఉందము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 6వ వచనం. యాలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచుదాం. జాగ్రత్తగా మాటలు ఆలోచన చేయండి. మంచి వారి కొరకు ఒకవేళ ఎవరైనా చనిపోవడానికి ఏం చేస్తారంట, తెగిస్తారు, తెగింపవచ్చును అన్నాడు. కానీ అనీతిమంతులుగా, పాపులుగా, దేవునికి అవిధేయతను చూపిస్తూ దేవుని మాటను వినకుండా ఉన్నవారి కొరకు దేవుడే మానవుని యొక్క రూపములో ఈ భూమి మీద అడుగు పెట్టి ప్రాణం విడిచిపెట్టుటయే గొప్ప త్యాగం. ఆయన చేసినటువంటి త్యాగం ఏమిటో తెలుసా? తండ్రి అయిన దేవునితో మనకు సమాధానం కావాలి. ఆయన సమాధానార్థమైనటువంటి బలిగా ఈ లోకములోనికి వచ్చారు. ఆయన పస్కా బలిగా ఈ లోకములోనికి వచ్చారు. తండ్రి అయిన దేవునితో మనలను సమాధానపరుచుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చినటువంటి విధానం. ఇంకను మనము పాపులమై ఉండగానే
చూడండి అక్కడ రాయబడినటువంటి మాటలు. ఆయన యుక్త కాలమున చనిపోయాను. దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఇంకను మనము పాపులమై ఉండగానే. ఒకవేళ నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవుటకు తగ్గించవచ్చును, కానీ అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి యేసయ్య ప్రాణత్యాగం చేశాడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనము చదవగలుగుతా ఉన్నాం. చూడండి 10వ వచనంలో అంటాడు, యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడుదుము. చూడండి ఏమని వ్రాయబడిందండి, మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుడు అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమైన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షించబడుదుము. యేసు ప్రభు వారి ద్వారా దేవాతి దేవుడు చేసినటువంటి కార్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనము సమాధానము కలిగి ఉండాలి. ఎందుకు అంటే దేవుని యొక్క ఉగ్రత నుండి మనం రక్షించబడాలి. దేవుని యొక్క కోపము నుండి మనం తప్పించుకోవాలి. దేవుని యొక్క ఉగ్రత నుండి మనం రక్షించబడాలి అంటే యేసు ప్రభువారు జీవించినట్లుగానే మనము కూడా జీవించాలి. అంటే ఖచ్చితంగా ఆయనలో మనము నిలిచి ఉండాలి. చూడండి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చివరిగా అంటాడు 11వ వచనములో, అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎవరి ద్వారా సమాధాన స్థితి వచ్చిందండి మనకు? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము సమాధాన స్థితిని పొందుకున్నాం. ఈ సమాధాన స్థితిని మనకు ఎవరు ఇచ్చారు అంటే దేవాతి దేవుడు ఒక ఆలోచన చేస్తాడు. దేవాతి దేవుని యొక్క ప్రణాళికలో, దేవాతి దేవుని యొక్క చిత్తములో, దేవాతి దేవుని యొక్క ఉద్దేశములో కుమారుడైన యేసు ప్రభువుని ఈ భూమి మీదకి పంపించి ఆయన మరణము ద్వారా దేవునితో సమాధాన పరచబడుటకు, దేవునితో సమాధానము కలిగి ఉండుటకు, దేవునితో సమాధానమును కొనసాగించుటకు యేసు ప్రభువుని మరణమునకు అప్పగించినటువంటి విధానము. గనుక ఇప్పుడు మనము పొంది ఉన్నటువంటి సమాధాన స్థితి ఎవరి ద్వారా కలిగింది అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనే మనకు సమాధానమును ఇచ్చాడు. ఆయన ద్వారానే మనకు సమాధానము కలిగి ఉన్నది. ఆయన మనకు సమాధానమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చూడండి జకర్యా గ్రంథం 9వ అధ్యాయము, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నీ రాజు దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన గాడిదను ఎక్కడానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు నేను జ్ఞాపకం చేశాను. ఆయన గాడిదను ఎంచుకోవడానికి, యేసు ప్రభువారు గాడిదను ఎక్కి యెరూషలేము ప్రవేశం చేయడానికి, యేసు ప్రభువారు గాడిదను ఎక్కి సియోనుకు రావడానికి, యేసు ప్రభువారు గాడిదను ఎక్కి యెరూషలేమునకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం, ఈ గాడిద దేనికి సూచనగా ఉన్నదండి? సమాధానమునకు సూచన. ఈ గాడిద విధేయతనకు సూచనగా ఉన్నది. ఈ గాడిద ఎంతటి బరువైన మోస్తూ విధేయతను చూపిస్తూ తన జీవితాన్ని అది కొనసాగించగలదు. గనుక ఈ గాడిదను ఎక్కడానికి యేసు ప్రభువారు ఇష్టపడ్డారు. అంత మాత్రమే కాదు, అలనాటి కాలంలో ఎక్కువగా ఈ గాడిదలను రాజులు ఉపయోగించుకునేవారు. దావీదు రాజు అంటున్నాడు, నాకు ఒక కంచర గాడిద గలదు, ఆ కంచర గాడిద మీద నా కుమారుడైన సొలొమోనును ఎక్కించండి, అతన్ని పట్టాభిషేకం చేయండి అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. గనుక యేసు ప్రభువారు ఎవరు అంటే మత్తయి అంటున్నారు, ఆయన రాజు అయి ఉన్నాడు. గనుక రాజు నీ ఎదుటికి వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, యూదులకు రాజు కావాలి. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? మాకు మెస్సే కావాలి, మాకు రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించడానికి ఒక నాయకుడు కావాలి,
మమ్మల్ని విడిపించడానికి ఒక నాయకుడు కావాలి అని వారు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయి కనుక ఆ రాజు యెరూషలేము ప్రవేశం ఎలా చేస్తున్నాడు అంటే, రాజుగా దీనుడిగా గాడిదను ఎక్కి ఆ యెరూషలేము ప్రవేశాన్ని ఆయన ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా విన్నారు. ఆయన గాడిదను ఎక్కి వస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక కథ జరిగేది, అక్కడ చిన్న స్టోరీ జరిగేది. ఎంతమంది తెలుసండి స్టోరీ? ఆయన గాడిదను ఎక్కి యెరూషలేము ప్రవేశం చేసిన తర్వాత ఏం జరిగిందండి? ప్రజలందరూ ఏం చేశారు? ఏం పట్టుకున్నారు? చూడండి, మొదటి ప్రశ్న ఏంటంటే, ఆయన గాడిదను ఎందుకు ఎక్కాడంటే, గాడిద సమాధానమునకు సూచన. ఆయన గాడిదను ఎందుకు ఎక్కాడంటే, అలనాటి కాలంలో రాజులు గాడిదలను ఉపయోగించారు. రాజు ఖచ్చితంగా దేని మీద రావాలి? గాడిద మీద రావాలి. కనుక యేసు ప్రభువారు, ఆయన రాజ్యం ఇహలోక సంబంధమైన రాజ్యం కాదు. యేసు ప్రభువారు చాలాసార్లు చెప్పారు, నా రాజ్యం, పిలాతుతో కూడా ఆయన మాట్లాడారు, నా రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యం కాదు. హెరోదు రాజు 2 సంవత్సరాలు లోపు పిల్లలందరినీ కూడా ఎందుకు చంపాలనుకున్నాడు? యూదులకు రాజు పుట్టాడు అన్న సంగతి తెలిసినప్పుడు చంపాలనుకున్నాడు. కానీ యేసు ప్రభువారు ఏమన్నారు? నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యం. ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యాలు వారి యొక్క ప్రాణాలు ఉన్నంత వరకు ఒకవేళ కొనసాగించవచ్చేమో. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం చేస్తున్నటువంటి వారి ప్రభుత్వ కాల వ్యవధి ఎంతండి? 5 సంవత్సరాలు. వారు 5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటారు. కానీ దేవుని యొక్క అధికారము శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు కూడా ఉంటుంది. కనుక ఆయన గాడిదను ఎంచుకున్నాడు. ఇది ఒక ప్రవచన నెరవేర్పుగా మనం చదువుకుంటున్నాం. అయితే రెండవదిగా, వారు ఖర్జూరపు మట్టలను ఎందుకు పట్టుకున్నారు? చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతా ఉన్నప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. 1-2 మాటల్లో నేను నా యొక్క మాటలు ముగించాలని ఇష్టపడతా ఉన్నా. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొని పోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని కేకలు వేశారు. ఏం వేశారండి? కేకలు వేశారు. వారు ఏం పట్టుకున్నారన్నాడు అక్కడ? ఖర్జూరపు మట్టలు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ప్రధానమంత్రి కానీ మన ప్రాంతానికి వచ్చారనుకోండి, వారికి స్వాగతం పలకాలి. ఎలా పలుకుతాం? ఒక బొక్కే కావాలి, పూలు కావాలి, సన్మానం చేయడానికి ఏం కావాలి? దండలు కావాలి, సాల్వాలు కావాలి. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా యెరూషలేం ప్రవేశం చేస్తున్నారు. అక్కడున్న ప్రజలందరూ కూడా రాజుకి ఏం పలకాలి? స్వాగతం పలకాలి. జాగ్రత్తగా వినాలి, స్వాగతం పలకాలి. అయితే వారు స్వాగతం పలుకుతున్న విధానములో ఈ ఖర్జూరపు మట్టలు ప్రధానమైనటువంటి పాత్రను పోషించారు. వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని, ఆ ఖర్జూరపు మట్టలు వారు ఊపుతూ మాట్లాడుతున్న మాటలు ఏంటండి? హోసన్న జయము, ప్రభువునకు ఏం కలుగును గాక? జయము కలుగును గాక. ఇశ్రాయేలీయులకు రాజుగా వస్తున్నటువంటి రాజు స్తుతింపబడును గాక అనేటువంటి మాటలు వారు పలకడం గమనార్హం. జాగ్రత్తగా విన్నారు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనము చదువుతూ ఉన్నప్పుడు అక్కడ పండగ అనేటువంటి మాట కూడా మనము చదువుతూ ఉన్నాం. 12వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చి, అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులను లాజరు కూడా చంపనాలోచన చేసిరి. మరనాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. ఆ లాజరును బ్రతికించిన యేసు ప్రభువారిని ప్రజలందరూ కూడా, యేసయ్య అంటే కెట్టని వారు. జాగ్రత్తగా విన్నా. యేసయ్యకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, కానీ
ఆ ఫాలోవర్స్ కాకుండా వేరొక గుంపు ఉంది. యేసయ్య ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టేసుకుందామా అనే గుంపు కూడా ఉంది. యేసయ్య ఎప్పుడు దొరికితే అప్పుడు నిందలేసేద్దామా అనే గుంపు కూడా ఉంది. జాగ్రత్తగా వినాలి. సంఘములో ఇలాంటి 2 గుంపులు ఉంటాయి. ఒకటి సన్మానించే గుంపు, 2 నిందలేసేటువంటి గుంపు. ఒక గుంపు ఏమో దేవుని పొగడడానికి, దేవునికి జయధ్వనులు పాడడానికి, హోసన్న అనుచు ప్రభువును స్తుతించడానికి సిద్ధపడిన గుంపు ఒకటి. ఒక గుంపేమో చనిపోయి బ్రతికిన లాజరును, అలాగునే లాజరును బ్రతికించిన యేసయ్యను కూడా చంపడానికి సిద్ధపడినటువంటి గుంపు ఒకటి. అక్కడ పండుగ అనేటువంటి మాట వ్రాయబడింది. ఈ పండుగ అనేటువంటి మాటకు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది మట్టల ఆదివారం పండుగ కాదు. జాగ్రత్తగా విన. పస్కా పండుగ. ఇశ్రాయేలీయులకు దేవుడు కొన్ని పండుగలను ఆచరించమని ఆజ్ఞాపించాడు. మోసే ద్వారా వారు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, అరణ్యము గుండా వారు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు వారిని బలపరిచి, నేను మిమ్మల్ని దాస్యము నుండి విడిపించినటువంటి విధానమును జ్ఞాపకం చేసుకొని మీరు కొన్ని పండగలు ఆచరించాలి. ఆ పండగల్లో ప్రధానమైనటువంటి పండుగ పస్కా పండుగ. ఏ పండుగ అండి? పస్కా పండుగ. ఆ పస్కా బలిగానే యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి తన శరీరాన్ని, ఆయన తన ప్రాణమును బలిగా అర్పించి మన అందరినీ కూడా విలువ పెట్టి కొనుక్కున్నారు. జాగ్రత్తగా విన్నారు. అయితే 2వ పండుగను గురించి నేను మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే వారు ఖర్జూరపు మట్టలు ఎందుకు పట్టుకున్నారు? ఖర్జూరపు మట్టలకు ఉండేటువంటి ప్రాధాన్యత లేవీకాండం 23వ అధ్యాయము 39వ వచనం. లేవియాకాండం 23వ అధ్యాయము 39వ వచనం. త్వరగా చదవా. 23వ అధ్యాయం 39వ వచనం. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగ ఆచరింపవలను. ఎన్ని దినాలండి? 7 దినములు పండగ ఆచరింపవలను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్లను, చూడండి, దబ్బ పండ్లను, ఈత మట్లను, గొంజి చెట్లు కొమ్మలను, కాలువ యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. మీరు ఉత్సహించడానికి ఒక పండుగను ఆచరించాలి. మీరు ప్రభువుని స్తుతించడానికి, ప్రభు నామాన్ని గణపరచడానికి ఒక పండుగను ఆచరించాలి. ఆ పండుగను గురించి రాస్తున్నాడు. ఈ పండుగ ఇంచుమించుగా 7 దినాలు. ఎన్ని దినాలు ఆచరించాలండి? 7 దినాలు ఆచరించాలి. ఈ పండుగను గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా? పర్ణశాలల పండుగ. ఏం పండుగ అండి? పర్ణశాల పండుగ అంటే ఏంటండి? మాకు గుడారాల పండుగ తప్ప ఏం తెలియదు సార్. నా తలకాయ పర్ణశాల పండుగ అంటే గుడారాల పండుగే. గుడారాల పండుగకే మరొక పేరు ఏంటో తెలుసా? పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగకే మరొక పేరు గుడారాల పండుగ. ఈ 7 రోజులు కూడా వారు గుడారాలు వేసుకొని ఆ గుడారాల్లో వారు నివాసం చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభువుని మహిమపరుస్తూ అక్కడ చేయవలసినటువంటి పనుల్లో గుడారాలను వేసేటువంటి పరిస్థితులను బట్టి అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఈత కొమ్మలంట. ఏం కొమ్మలండి? ఈత కొమ్మలంట. దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. నిరవంజి చెట్లు కొమ్మలంట, ఈత కొమ్మలంట. ఆ కొమ్మలను తీసుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధిని మీరు ఏం చేయాలో తెలుసా? ఉత్సహించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషించాలి. దేవునికి జయము కలుగునుగాక అని పలకాలి. ఎందుకో తెలుసా? మీ దేవుడు దాస్యులు గృహమైనటువంటి ఐగుప్తు దేశముల నుండి విడిపించి మిమ్మల్ని ఆశ్చర్యకరంగా నడిపిస్తున్నాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. దీనికి గుర్తుగా మీరు పర్ణశాల పండుగలను ఆచరించాలి. మనకు కాదండోయ్. ఎవరికి? ఇశ్రాయేలీయులకు మాత్రమే. గుడారాల పండుగలు మనకు కాదు, పర్ణశాలల పండుగలు మనకు కాదు, ఇశ్రాయేలీయులకు మాత్రమే. ఎందుకు అంటే వారు దాస్యుల గృహమైన ఐగుప్తు దేశంలో విడుదల పొందారు. వారిని దేవుడు బలపరచడానికి ఏర్పరిచినటువంటి పండుగలలో ఒక పండుగ పర్ణశాలల పండుగ.
ఈ పండుగలో వారు ఏం చేస్తారంటే ఈత కొమ్మలు తీసుకొని వస్తారు. ఈ పండుగలు ఏం చేస్తారంటే వారు నిరవంజి చెట్ల కొమ్మలు తీసుకొని వస్తారు. వీటన్నిటినీ కూడా తీసుకొని వచ్చి దేవుని సన్నిధానములో 7 దినముల పాటు ఏం చేస్తారంటే ఆ పండుగను ఆచరిస్తారు. యాతానీము అనేటువంటి ఒక నెల ఉందండి. ఇశ్రాయేలీ లెక్కల ప్రకారంగా యాతానీము అనగా మనకు సెప్టెంబర్ లేదా అక్టోబర్ ఈ నెలలో ప్రధానముగా ఈ యొక్క పండుగను వారు ఆచరిస్తారు. కుటుంబాలతో కలిసి ఆ 7 దినములు కూడా దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటిని జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించేటువంటి వాడుకున్నది. దేవుడు అంటున్నాడు, మీరు ఆ ఈత కొమ్మలను తీసుకొని రావాలి. గనుక ఈ వాడిక వారి యొక్క జీవితాలలో ఉన్నది. గనుక ఇదే మాట మీరు తర్వాత సమయం ఉంటే చదవండి. నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు కూడా. నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయం. మరి దైవ సేవకులు వచ్చే దినాల్లో వారు జ్ఞాపకం చేస్తారు గొమ్మమును గూర్చి. ఈ 8వ అధ్యాయంలో నీటి గుమ్మమును గురించి వ్రాయబడింది. వారు ఆ గుమ్మమును గురించి వారు జ్ఞాపకం చేసినప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తారు. జాగ్రత్తగా వినాలి. 8వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు కూడా శాస్త్రి అయిన ఎజ్రా పలుకుతారు ఇశ్రాయేలీయులందరితో కూడా. దేవుని యొక్క లేఖనాలు పరిశీలనగా అతడు చదివిన తర్వాత, దేవుని యొక్క మాటలు అతడు చదివిన తర్వాత ఆ దైవ లేఖనాల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? మీరు పర్ణశాలల పండుగ ఆచరించాలి అనేటువంటి మాట. దానిని గూర్చి అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట ఉన్నాము, ఒకసారి చదువుకుందాం. నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం చదవండి. 8వ అధ్యాయం 15వ వచనం. మరియు గట్టిగా చదవాలి. వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటన చేసి, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్లు కొమ్మలను, అడవి ఒలీవ చెట్లు కొమ్మలను, గొంజి చెట్లు కొమ్మలను, ఈత చెట్లు కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్లు కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలను కట్టవలెను. ఏమని వ్రాయబడిందండి? ఏమేమి కొమ్మలని చెప్పాడు? గనుక యేసు ప్రభువారు యెరూషలేము ప్రవేశం చేస్తున్నప్పుడు వీరు ఏం పట్టుకున్నారండి? ఈత కొమ్మలు, ఖర్జూరపు కొమ్మలు పట్టుకున్నారు. అది దేవుడు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞలలో, దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ పర్ణశాల పండుగ ఆచరించడం. గనుక వారు పర్ణశాల పండుగను ఆచరించేటువంటి విధానంలో ఈత కొమ్మలను తీసుకొని వచ్చి ప్రభువును స్తుతించేటువంటి వాడుకున్నది. కనుక యేసు ప్రభువారు రాజుగా రాబోతున్నటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారికి స్వాగతాన్ని పలకడానికి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే గాడిద మీద వస్తున్న యేసయ్యను వారు చూసి బట్టలను పరిచి, వస్త్రములను పరిచి, యేసయ్య ఆ గాడిద మీద కూర్చొని ఊరేగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా దేవునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు, దేవుడు పంపించినటువంటి కుమారుడు ఎవరో కాదు, సాక్షాత్తు యేసు ప్రభువారే అని వారు నమ్మారు. ఈ మట్టలో ఆదివారమునకు ప్రాముఖ్యత ఏంటో తెలుసా? యేసు ప్రభువారే సాక్షాత్తు దేవుని కుమారుడని ప్రజలందరూ విశ్వసించారు. ఈరోజు ఈ పండుగను ఆచరిస్తున్నామంటే ఖచ్చితంగా నీవు నేను కూడా మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా తప్ప ఎవరి ద్వారా మానవునికి విమోచన లేదు. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా ఎవరికి తప్ప ఈ లోకములో ఎవరికి కూడా సమాధానము లేదు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా యేసయ్యకు మనము స్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని హెచ్చించే వారిగా ఉంటాం. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.